హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే చికెన్ కర్రీ ఈజీగా వితౌట్ మసాలాతో ఈ విధంగా చేసుకొని చూపించబోతున్నానండి. అంటే ఈ ఎండలకు తగ్గట్టుగా మనకి మసాలా లేకుండా చికెన్ కర్రీని చేయడం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఓకే, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసినట్లయితే దీని కొరకు నేను ముందుగా అయితే చికెన్ని మ్యాగ్నేట్ చేసుకున్నాను హాఫ్ అన్ అవర్ బిఫోరే. కాకపోతే అందులో నేనైతే ఏం వేయలేదండి, జస్ట్ కొద్దిగా సాల్ట్, కారం యాడ్ చేసి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ ఉంచానండి. ఓకే, ఆ తర్వాత అయితే నేను చూడండి చికెన్కి కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా హల్దీ పౌడర్ వేసానండి. హల్దీ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకున్నాను. కర్రీ వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి యాడ్ చేశానండి దానికి. కారంకి తగ్గట్టుగా, ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్లో కారం వేసుకున్నాను. అందుకే ఒక 2-3 పచ్చిమిర్చి వేసి అవి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటాది పేస్ట్ని అందులో యాడ్ చేసేసాను. అందులో పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా దీనికి సాల్ట్ యాడ్ చేశానండి. లైట్గా, ఎక్కువ కాకుండా కొద్దిగానే సాల్ట్ వేసి కొంచెం తొందరగా ఫ్రై అవుతుందని చెప్పేసి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని బాగా మగ్గనిచ్చానండి లో ఫ్లేమ్లో పెట్టి. ఆ తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇంకొంచెం ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మరొక 2-3 మినిట్స్ వరకు కూడా దీన్ని మీడియం ఫ్లేమ్లో వదిలేసాను మూత పెట్టుకొని. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టిన వల్ల ఏంటంటే మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దగ్గరికి అయ్యి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. చూసారా, పైకి ఆయిల్ వచ్చే విధంగా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా. ఆ తర్వాత మీకు ముందుగా చెప్పాను కదా నేను మ్యాగ్నేట్ చేశానని. ఈ చికెన్ ఇందులో యాడ్ చేసేసుకున్నానండి. చికెన్లో నేను ఏం వేయలేదు, మీకు ముందే చెప్పాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసి మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు నేను లో ఫ్లేమ్లో వదిలేసాను కంప్లీట్గా. లో ఫ్లేమ్లో వదిలేస్తే ఏంటంటే అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి చికెన్ బాగా అందులోనే కుక్ అయిపోతుంది, హాఫ్ పార్ట్ అంతా కూడా. కుక్ అయిపోయిన తర్వాత నేను కొద్దిగా మళ్ళీ మరి కొంచెం గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేసుకున్నాను. గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసి అదేవిధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వరకు బాగా చికెన్ ఉడకనిచ్చానండి. ఆల్రెడీ ఇందులో హాఫ్ అయితే కుక్ అయిపోయింది, రిమైనింగ్ హాఫ్ ఈ వాటర్ వేసిన తర్వాత కుక్ చేసుకున్నానండి. కుక్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ చూసారా, గ్రేవీలో కూడా థిక్నెస్ వచ్చేసింది. అదేవిధంగా పైకి కూడా మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో కలర్ఫుల్గా. ఈ విధంగా వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్, అది కూడా ఈజీగా ఈ సమ్మర్లో ఎవరైతే మసాలాలు అవాయిడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుందండి ఇది. మీరు కూడా వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.